అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు రామాయణంలోని చిన్న విషయం చెప్తున్నాను. అయితే రాముడు పట్టాభిషేకం అయినాక అయితే అక్కడ ఏమవుతుంది అంటే మెయిన్ డోర్ కాడ ఒక గంట కడతారు. ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు వచ్చి ఏ రాత్రి అయినా ఎప్పుడైనా ఆ గంట ఊపచ్చు అని చెప్తాడు. సరే అన్న తర్వాత కొద్ది రోజులు గడుస్తూ ఉంటుంది. ఇక గడుస్తూ అంటే కొద్ది రోజులు అయినాక ఒకరోజు ఏమవుతుంది అంటే ఒకరోజు అర్ధరాత్రి వచ్చి ఒక కుక్క గంట ఊపుతుంది. అయితే రాముడితో లేచి లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ గంట ఊగింది, ఎవరో ఉన్నారో చూసి రాపో అంటాడు. లక్ష్మణుడు వేసి చూసి వస్తాడు. చూసి వచ్చి అన్నయ్య ఎవరు మనుషులు అయితే ఎవరు లేరు, అక్కడ ఒక కుక్క ఉన్నది అంటాడు. అదే మరి ఆ కుక్కనే తీసుకురాపో అంటాడు. కుక్కని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత కుక్క ఏంటిది బాధ ఏంటి అంటే నాకు మానవ భాష వస్తుంది రామ, కాబట్టి నేను చెప్తున్నా అంటే ఏంటిది అంటే సరే అంటది. మరి ఏంటి అంటే ఏం లేదు రామ, గిట్ల సంగతి, నేను యమునా నది తీరాన నేను రోజు ఏదైనా పడేసినవి తినేదానిని, వాళ్ళు వీళ్ళేసినవి తినుకుంటూ ఉండేదానిని, నాదేం తప్పు లేదు. అయితే ఒకరోజు ఏమైంది అంటే నా అందాల నేనే పడుకున్న తర్వాత ఒక స్వామీజీ వచ్చింది, యోగి వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గర కలుస్తాను పోలే, అసలు ఆయన దగ్గర కూడా నేను పోలేదు. పోకపోయినాక ఏమవుతుందంటే ఆయన నన్ను చూడంగానే బండ పట్టి కొట్టిండు. ఇక మూతి పనులన్నీ ఇరిగినాయి, కాబట్టి దీనికి ఏమైనా నువ్వు తగిన పరిష్కారం చేయాలంటాడు. అలా రాముడు అంటాడు అంటే సరే నువ్వు చెప్పింది వాస్తవం ముచ్చటే, రేపు పొద్దున అతన్ని కూడా నేను పిలిచి ఆయన అడిగిన తర్వాత దాన్ని బట్టి నేను తీర్పు చెప్తాను రాముడు అంటాడు. రాముడు అన్న తర్వాత సరే అంటది ఆ కుక్క. అన్నాక పొద్దున ఆయన భటులను పంపిస్తాడు, ఆ యోగిని పట్టుకొస్తాడు. పడకనే యోగి భయపడుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత అడుగుతాడు యోగిని, నువ్వు ఎందుకు ఈ కుక్కను కొట్టినావు అంటే నేను ఇవాళ పొద్దున లేచిన భిక్షాటనకు అంతా తిరిగి వచ్చిన తర్వాత నాకు ఎవరేం పెట్టకపోయినాక నాకు ఒళ్ళు మండి కుక్కేది కానీ కుక్కను బండ పట్టుకొచ్చిన, అంతే. నాదే మొత్తం తప్పు అంటాడు. అనగానే రాముడు అంటాడు కానీ తప్పు నువ్వు చేసిన వాడిని నీకు శిక్ష చేస్తా అంటాడు. అన్న వాళ్ళే ఆ శిక్ష కుక్కకి అప్పు చెప్తాడు. కుక్క గారు నువ్వే శిక్ష అన్నాక కుక్క అంటది అంటే వీళ్ళందరూ రామన్ నువ్వు శిక్ష నేనే దానికి మాటలు వస్తాయి, అదే వేస్తుంది అంటారు రాముడు. కుక్క అంటే ఏం లేదు శ్రీరామచంద్ర గారు, అయితే ఈ పక్కకు కట్రాంగపురం అనే పురం ఉన్నది, ఆ పురానికి నేను రాజుని చేయి అంటది. అలా మిగతా భటులు అందరు తిడతారు. తిట్టి ఏంటి ఈ కుక్క బుద్ధి పోనించుకోలే, కుక్కకి ఇట్లే ఉంటుందా, ఆయన రాజుని చేయమన్నది అనగానే అలా రాముడు అంటాడు కానీ నువ్వేం చెప్తున్నావు, ఆ విషయం కూడా కుక్కని అడుగుదామా అంటాడు. అన్నవాళ్ళు సరే అంటది. అన్నవాళ్ళు సరే అని వాళ్ళు గుయినా కానీ రాముడు అన్నాక కుక్క గారు నువ్వు మరి రాజుని చేయమన్నది దీని కథ ఏంది అని అంటాడు. అన్నవాళ్ళు ఏం లేదు మహారాజా, నేను ఒక 101 జన్మ కింద నేను ఆ ఊరిని పరిపాలించేటోడిని. అయితే ఆ గుళ్ళె పూజారి అట్లా అందరు నాకు బంగారం ఇచ్చిండు, ఆ గుడికి కిరీటం చేపియని. అలా కొంచెం నొక్కి భార్య పిల్లగాళ్ళకి అందరికి బొంగరాలు చేపించినందుకు ఆ పాపంతో నేను 100 జన్మల కుక్కగా పుట్టిన, కాబట్టి ఈయన కూడా చేసినాక ఎట్లా పాప పోడే కదా, ఇంకెక్కువ నొక్కుతాడు, ఇంకెన్ని జన్మల కుక్క జన్మ ఎత్తుతాడో అని చెప్పి పంపిస్తాడు. పంపించిన తర్వాత అక్కడ ఏమవుతుంది అంటే సరే అంటే రాముడు తీర్పు అయిపోయినాక అక్కడ రాజుని చేసేస్తాడు. చేసేసిన తర్వాత ఒక అడవిలో ఏమవుతుంది అంటే ఒక అడవిలో ఒక గుడ్లగూప ఏం చేస్తుందంటే గుడ్లగూప ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకున్నాక అలానే నివసిస్తూ ఉంటుంది. కొన్ని ఏళ్ళు గడుస్తా అంటే అక్కడ ఒక గద్ద వస్తుంది. ఆ గద్ద వచ్చి ఏం చెప్తుంది అంటే ఇల్లు నాదంటది. ఇల్లు నాదన్నాక ఈ గుడ్లగూప నేను ఎప్పుడో కట్టుకున్నా, నీ ఇల్లు నాదని గుడ్లగూప ఇల్లు నాదని గద్ద. ఇట్లనే ఏమవుతుంది అంటే మా ఇంట్లో కూడా మా తండ్రి గారు మా తమ్ముని తీసుకొచ్చి పనికొంచిండు, ఉంచుకున్న తర్వాత ఒక అర్ధరాత్రి ఆయన ఎండి పేపర్లు పట్టుకొని పోయినాక ఏమవుతుంది అంటే అప్పుడు అందరు కలిసి ఇల్లు వంచిస్తారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఉంటే అయిపోతుండే, ఇక మా వాళ్ళు కాబట్టి ఒక అచలాపురం సత్యం తీసుకొచ్చి పంచాయతీ ఎంపీలు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ గుడ్లగూప ఈ గద్ద ఇద్దరి మధ్య లొల్లి అయింది.
లొల్లైన తర్వాత గద్ద అంటే అంటే నువ్వు మంచి మాట కొద్ది ఇంటలేవు, రేపు మా దోస్తున్న పట్టుకొచ్చి నేను చంపుతా, ఇల్లు నేను యాక్టివేట్ చేసుకుంటా అంటది. అన్న తర్వాత అప్పుడు ఇక గద్ద ఏం చెప్తా, గుడ్లకు ఏం చెప్తాడు, అయ్యో నా పనికి ఇట్లా అయిందా అని చెప్పి అది ఆలోచించుకుంటా బాధపడుకుంటా ఆ చెట్టు కింద ఉన్న తర్వాత ఏమవుతుందంటే ఆ అడవిలోకి శ్రీరామచంద్రుడు సైన్యంతో వస్తాడు. రాగానే శ్రీరామచంద్రుడు వచ్చి నన్ను తెలవంగానే ఈ గుడ్ల గూబ అవుతుంది. గుడ్ల గూబ అంటది అంటే, రామ రామ నా పరిస్థితికి ఇది, నేను ఇట్లా ఇల్లు కట్టుకున్న తర్వాత మధ్యలో గద్ద వచ్చింది. ఆ గద్ద వచ్చినాక ఏమవుతుంది అంటే, ఇల్లు నాదంటే లొల్లి అవుతుంది, రేపు ఇంక అందరిని పట్టుకొచ్చి నన్ను చంపుతుందట, నా పరిస్థితికి ఇది అన్నాక, సరే మరి నువ్వు చెప్పిన మాట నిజమే కానీ మరి ఆ గద్దను కూడా పిలిచి నేను అడుగుతా అని అంటది. అన్న తర్వాత సరే అంటది. ఆ గద్దను పిలుస్తుంది. అయితే పొద్దున రామచంద్రుడు బట్టలను పంపిస్తాడు, ఆ గద్దను కూడా తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ గద్ద ఏమంటది కదంటే, ఆ ఈ గుడ్లగుబ్బ కంటికి ఒక రెండు అబద్ధాలు ఆడి ఆ ఇల్లు నేనే కట్టుకున్న రామచంద్ర అంటది, నేనే కట్టుకున్న గుడ్లగూబ అంటది. అన్న శ్రీరామచంద్రుడు అంటాడు కదంటే, ఈ వశిష్ఠుడిని విశ్వామిత్రుడిని అందరిని వేసి మరి ఏంది కథ ఏంది, మరి ఎవరు కట్టుకున్నారు అంటే, అప్పుడు రాముడు అంటాడు కదంటే, సరే మరి అన్నాక, సరే మరి నువ్వు ఇల్లు ఎప్పుడు కట్టుకున్నావు అని గద్దని అడుగుతాడు. గద్ద నేను ఒక నేను త్రేతాయుగంలో కట్టుకున్న ఇల్లు, మీ 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 అచ్చ ముందటనే ఇల్లు కట్టుకున్నా అంటది. అదే శ్రీరామచంద్రుడు అంటాడు, ఇది ఇల్లు అప్పుడు కట్టుకున్నదా అంటాడు. మరి నువ్వెప్పుడు కట్టుకున్నావు గుడ్లగూప అని ఈ గద్దను అడుగు. గుడ్లగూప అంటే స్వామి నేను కృతాయుగం సృష్టి పుట్టినప్పుడు నేను ఇల్లు కట్టుకుని స్టార్ట్ చేసి ఇంట్లో చున్నా ఉన్న తర్వాత ఈ నేనైతే ఇల్లు ఎట్లా కట్టుకున్నానో దాన్ని బట్టి ఇప్పుడు ఈ మీ యుగంలో నరుడు అదే పద్ధతి కట్టుకుంటాను. ఆ పుల్లలు తీసుకొచ్చి అట్లా ఇట్లా ఆళ్ళు కట్టుకుంటాను. కాకపోతే ఇప్పుడు నడక పెరిగింది కాబట్టి స్లాబ్లు వేసుకుంటాను, అవి టైల్స్ వేస్తాను, మార్బుల్స్ వేస్తాను, ఇవన్నీ వేస్తాను. నన్ను చూసే నరుడు కట్టుకున్నారు అన్న తర్వాత అప్పుడు వశిష్ఠుని విశ్వామిత్రుని అడుగుతాడు, మరి ఎవరి వాస్తవం అన్నాక అప్పుడు రాముడు అంటాడు కదా అంటే, ఆ మహారాజా ఇది కరెక్టే, ఇది గుడ్లగూబ చెప్పింది కరెక్ట్, సృష్టి పుట్టినప్పుడే గుడ్లగూబ ఫస్ట్ పుట్టింది, గుడ్లగూబ పుట్టినాక ఇల్లు కట్టుకున్నది, అది వాస్తవం ముచ్చటే అని అంటాడు. అన్న తర్వాత సరే అంటది గుడ్లగూబ. అన్నాక అప్పుడు రాముడు ఏం చేస్తాడు అంటే, ఆ నిన్ను ఎలా శిక్షించాలని రాముడి నోట్లకి వెళ్ళి రాగానే ఆ గద్ద ఏమైతుంది అంటే దాని నల్ల ముఖమైంది కాబట్టి గద్ద మొత్తం నల్లగా రూపం ఎత్తి అంత ముఖం కిందికేస్తుంది. ఆ గద్ద కిందికేసిన తర్వాత అప్పుడు శ్రీరామచంద్రుడు అంటాడు అంటే, నువ్వు ఎందుకు ఇట్లా తయారైనావు, ఏంటి ఏం కథ అంటే, అప్పుడు ఆ గుడ్లగూబకు అప్పుడు ఆ శాపం వాళ్ళ గురువు పెట్టింది కదా శాపం, ఆ గురువు శాపం అప్పుడు ఆయన గుర్తుకొస్తుంది. మహారాజా ఏమవుతుందంటే, నేను ఈ గద్ద జనం కింద రాకముందు నేను ఒక మహారాజును, రాజునైతే ఏమవుతుందంటే, నేను శత్రు రాజులు వచ్చి నన్ను ఓడించిన తర్వాత అప్పుడు నేను ఇట్లా అడవిలో పోయిన తిరుక్కుంటుండగా వేరే మహర్షులు అన్నారు అంటే, నువ్వు మా దగ్గర ఎవరి దగ్గర ఉన్నా నీకు ఫలితం లేదు కాబట్టి పలాని కాడ ఒక మహర్షి ఉన్నాడు, గురువు గారు ఉన్నాడు, ఆయన ఇంటికి పోయినావు అనుకో ఆయన తిండి అన్ని పెడతా అంటాడు, నువ్వు తినచ్చు, నువ్వు ఉండొచ్చు అంటాడు. అన్నాక సరే అంటాడు. ఇలా ఈ మహర్షి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత తింటా అంటాడు, ఉంటాడు. కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. అయినాకనే ఇక తిండి గిండి అన్ని దొరికినాయి కదా, ఆయన మంచితనంగా ఉండొచ్చు కదా, ఆయన మంచితనంగా ఉండదు, ఆయన ఒక దుర్బుద్ధి పుడుతుంది. ఏం దుర్బుద్ధి అంటే, ఈ మహర్షి గారు బయటికి పోయి తిరిగేద్దామనే లోపు ఇలా భార్య గారు ఏం చేస్తారంటే, ఈ కొడుకులు ఎక్కడ చూసుకుంటే తిండి గిండి అంతా మంచిగా పెడతా అంటే మహా సౌందర్యవతి ఈయన రోజు వంట చేస్తా అంటే ఈయన పోయి చేయి పట్టగానే అప్పుడే అలా గురువు గారు వస్తాడు. గురువు గారు వచ్చి నీ గురువు పత్ని అంటే తల్లితో సమానం కాబట్టి నువ్వు చేయబట్టినావు కాబట్టి అని చెప్పి గురువు గారు తిట్టంటాడుగా అంటే, నువ్వు అనవసరంగా నువ్వు అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినావు కాబట్టి నిన్ను అవసరం అయితే నువ్వు బూడిద చేసేంత పవర్ ఉన్నాయి కానీ నిన్ను మాత్రం బూడిద చేయ. ఇది ఏంటంటే అన్నం పెట్టిన సున్నం పెట్టే పద్ధతి అయితే ఒక గద్ద జన్మకే ఉంటది ఈ ఈ గుణం, అందుకే నువ్వు గద్ద అయిపోదు కాక అని శాపం పెడతాడు. అప్పుడు ఇందుట్లో పెద్ద గద్ద అయిపోతుంది. గద్ద ఆన్నే రూపం ధరించగానే అప్పుడు ఆ గద్ద ఎన్నో తినుకుంటా వచ్చింది. గురుదేవ నా తప్పైంది, నువ్వు శాపం పెట్టినావని నా శాప విమోచన ఎప్పుడైతుంది అని అంటాడు. అన్న తర్వాత నీ శాప విమోచన ఎప్పుడైతుంది అంటే, నీవు ఈ కృతాయుగంలో నీకు శాపం వచ్చింది కదా, నీకు త్రేతాయుగంలో నీ దగ్గరికి నువ్వు ఒక గుడ్లగూప ఇల్లు యాక్టివేట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ గద్ద గుడ్లగూప మీరు ఇద్దరు కలిసి శ్రీరామచంద్రుని దగ్గరికి న్యాయానికి పోతారు. పోయిన తర్వాత అప్పుడు గుడ్లగూపది న్యాయం అవుతుంది, నీది అన్యాయం అవుతుంది. అన్యాయం అయినాక
అప్పుడు ఆ రామచంద్రుని బట్టి తీర్పిస్తాడు కదా, ఆ తీర్పుని బట్టి నీకు శాప విమోచనం అవుతుంది, అప్పటిదాకా నువ్వు జన్మ ఉండాల్సిందే అంటాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పగానే అప్పుడు ఆ గద్ద ఈ దాని గత జన్మ గురించి చెప్పగానే అప్పుడు దాని శాప విమోచనం అవుతుంది. విమోచనం అయినాక అప్పుడు అది వెళ్ళిపోతుంది. ఆ రాజు 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 పడిపోతాడు కింద. పడిపోయినాక శ్రీరామచంద్రుడు అంటాడు, ఇకనైనా ఎవరికి ఈగోలనే కాదు ఏ ఈగోలనే కాదు ఎవరికి ద్రోహం చేయకుండా, నమ్మక ద్రోహం చేయకుండా మంచిగా బతికితే చాలా మంచిది, తర్వాత బాధపడద్దు. ఎప్పటికైనా ఒకసారి తిరిగి కొడుతుంది నమ్మక ద్రోహం చేస్తే. ఇంతటితో ఈ రామాయణంలోని చిన్న వాక్యం సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.